తెలంగాణలోని రైతులందరికీ నమస్కారం. రైతులకు సంబంధించిన రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ మొదలైన అంశాలపై మన ఛానల్లో అప్డేట్స్ అందిస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఆగస్టు 15 లోపు తెలంగాణ రైతుల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన విషయం కూడా అందరూ తెలిసిన విషయమే. అయితే రుణమాఫీపై ప్రణాళిక అయితే చేస్తున్నారు. మరి ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, మరి కటాఫ్ తేదీ ఏంది, ఈ విధంగా అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అని గుర్తించడానికి అధికారులు అయితే వివిధ రాష్ట్రాలను సందర్శించి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ విషయంలోకి వెళ్తే రుణమాఫీపై ప్రణాళిక, విధి విధానాలపై వారంలో క్యాబినెట్ భేటీ. ఈ జూన్ 18వ తేదీన కేవలం రుణమాఫీ మీదనే ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ క్యాబినెట్ భేటీలో మరి ఏ తేదీని కటాఫ్ తేదీ తీసుకుంటారు, అర్హులు ఎవరు అని, మరి కేవలం పేద రైతులకే మరి ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలా, మరి అందరి రైతులకి రుణమాఫీ చేయాలా అనే అంశాన్ని అయితే పరిశీలిస్తున్నారు. మరి ఎవరికి ఈ రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది, ఎవరికి వర్తించదనే అంశాలను కూడా ఇక్కడ చూద్దాం. ఇంకా ఇది ఖచ్చితంగా తెలియదు, ఇదొక ఊహాగానాలు మాత్రమే. మరి ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధి విధానాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మరి పీఎం కిసాన్ తరహాలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరికొన్ని వర్గాలను మినహాయించాలా వద్దా మరి అనే మార్గదర్శకాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి రైతు రుణమాఫీ అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. అందులో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న విధంగా మరి ఉద్యోగులను మినహాయించాలా లేదా అని ఆలోచిస్తుంది. ఇక్కడ చూస్తే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదన రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సీఎం ఆదేశించారు. మరి రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్ తేదీగా తీసుకున్న అంశంపై కూడా స్పష్టత రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ 7వ తేదీని అంటే 2023 డిసెంబర్ 7వ తేదీని కటాఫ్ తేదీగా తీసుకుంటారా, లేకుంటే మహాలక్ష్మి పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన డిసెంబర్ 9ని కటాఫ్ తేదీగా తీసుకుంటారా, లేకుంటే వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు ఉన్న బకాయిలు కూడా మరి తీసుకుంటారా అనే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇంకా మరి పెద్ద రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలా వద్దా, కేవలం చిన్న రైతులకే వర్తింపజేద్దామా అనే అంశాన్ని కూడా ఈ క్యాబినెట్ భేటీలో చర్చిస్తారట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 10,000 రూపాయలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు, ఆర్కిటెక్టులు లాంటి మొదలైన ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మరి వర్తింప చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా ఈ జూన్ 18వ తేదీన తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. మరి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాల వల్ల అసలైన రైతులకే లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం కూడా ఉంటుంది. మరి ధనిక వర్గాలకి రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది, నిజమైన రైతులకు న్యాయం జరగదనే ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విస్తృత కసరత్తు అయితే చేస్తుంది. మరి గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూడకుండా ప్రతి ఒక్కరికి ఒక కటాఫ్ తేదీ ప్రకారం తీసుకున్న రుణాలన్నింటినీ మాఫ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అటువంటి వారికి మరి వారిని మినహాయించాలి, వారికి రుణమాఫీ అవసరం లేదు అనేటువంటి చర్చలు అయితే వస్తున్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది జూన్ 18 నిర్వహించే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో మరి నిర్ణయించడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి మరి రుణాలు తీసుకున్న చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ చేశారు. మరి వీటిలో ఏ రాష్ట్ర మోడల్ ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారని అమలు చేస్తారో తెలియాల్సి ఉంది. ఇక మరి జూన్ 18 తేదీన వచ్చినటువంటి మార్గదర్శకాలన్నింటినీ మీకు వెంటనే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ.